సడన్గా పెరిగిన చలి వల్ల చిన్న పెద్ద అందరికీ పెదాలు పగిలిపోయి మంట పుట్టేస్తున్నాయి కదా. చంటి పిల్లలకు కూడా రాసేలా ఇంట్లోనే న్యాచురల్గా సూపర్ లిప్ బామ్ తయారు చేసుకుందామా. ఈ లిప్ బామ్ కోసం ఒక బీట్రూట్ని చెక్కు తీసి శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తురుముకుని ఒక ప్లేట్లో వేసి పైన ఎండబెట్టుకున్న నాటు గులాబీ రేకులు గుప్పుడు వేస్తున్నాను. పచ్చి గులాబీ రేకులు ఉన్నా సరే వేసుకుని ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టిన గులాబీ రేకుల్ని బీట్రూట్ని మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్లా చేసుకోవాలి. చంటి పిల్లలు కూడా రాసుకోవచ్చు అన్నాను కదా. దానికోసం నాటు ఆవ నెయ్యి ఒక కప్పులో కొద్దిగా తీసుకోవాలి. వేడి నీళ్ళలో పెట్టి నెయ్యి కరిగాక మనం గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి కలిపి ఒక అరగంట సేపు తర్వాత ఒక చిన్న బాక్స్లోకి వడకట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా క్రీమ్ లాగా లిప్ బామ్ రెడీ అయిపోతుంది. నాటు ఆవ నెయ్యి ఇలా ఒంటికే కాదు, రోజుకు ఒక స్పూన్ ఏదో ఒక రూపంలో తిన్నా ఎన్నో రకాల జబ్బులు తగ్గిపోతాయి. నేను గోవర్ధన్ గిర్ ఫార్మ్స్ వాళ్ళ దగ్గర నుండి తెప్పించుకున్నాను. నమ్మకమైన స్వచ్ఛమైన గిరిజాతి ఆవ నెయ్యి కావాలనుకునే వాళ్ళు వాళ్ళ పేజ్ని కింద ట్యాగ్ చేస్తాను. నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. నెయ్యి వేడిగా ఉన్నప్పుడు వేసాం కదా, బీట్రూట్ పౌడర్ అడుక్కు చేరుతుంది. స్పూన్తో చక్కగా కలుపుకుంటే ఇలా లైట్ పింక్ కలర్లో వచ్చి చాలా బాగుంటుంది. డార్క్ కలర్ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇలా చేసిన లిప్ బామ్ అయితే ఇంట్లో చిన్నపిల్లలు, మగవాళ్ళు, లిప్స్టిక్ ఇష్టపడని ఆడవాళ్ళు అందరూ రాసుకోవచ్చు. నాటు ఆవ నెయ్యిలో న్యాచురల్ గానే విటమిన్ ఈ, విటమిన్ డి ఉంటుంది. స్కిన్ కి రాసుకున్నా కూడా చాలా మంచిది. జిడ్డు అనేది లేకుండా చాలా బాగుంటుంది.